అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. భుజం కీళ్ళలో నొప్పికి, బిగుస్తానానికి ఒక ముఖ్య కారణం భుజం కీళ్ళు అరుగుదలండి. సో ఇవాళ ఈ భుజం కీళ్ళు అరుగుదలకి ముఖ్య కారణాలేంటి, దీన్ని ఎలా కనిపెట్టాలి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ మన భుజం కీళ్ళు కనుక చూసామనుకోండి, ఇందులో 2 జాయింట్లు ఉంటాయండి. ఇది మెయిన్ జాయింట్, గ్లీనోహ్యూమరల్ జాయింట్ అని అంటాం. ఇది పైన ఒక చిన్న జాయింట్, అక్రోమియోక్లావిక్యులర్ జాయింట్. సో అరుగుదల అనేది ఈ 2 జాయింట్లోనూ వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ చాలామంది అనుకునే విధంగా ఏంటంటే ఈ గ్లీనోహ్యూమరల్ మెయిన్ జాయింట్ కన్నా ఈ ఏసీ జాయింట్, అక్రోమియోక్లావిక్యులర్ జాయింట్, ఈ చిన్న జాయింట్లో అరుగుదల అనేది చాలా కామన్ అండి. యాక్చువల్లీ దీని సబ్జెక్ట్ అంతా వేరు. సో ఇవాళ ఈ మెయిన్ బాల్ అండ్ సాకెట్ జాయింట్లో అరుగుదల గురించి మాట్లాడుకుందాం. ఈ అరుగుదలకి 5 ముఖ్య కారణాలు ఉంటాయండి. ఫస్ట్ది జనరల్ ఆస్టియోఆర్థరైటిస్, అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల. ఇది జనరల్లీ ఏంటంటే మన భారతీయ జనాభాలో మేము గమనించేది ముఖ్యంగా మోకాల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ కామన్ ఏంటంటే హిప్ జాయింట్లో, అంటే తుంటి కీళ్ళలో వస్తుంది. దాని తర్వాత ఈ షోల్డర్ జాయింట్లో వస్తూ ఉంటుంది. ఇది జనరల్లీ వయసు పెరిగిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. జనరల్గా బాడీలో క్షీణతతో పాటు ఈ భుజం కీళ్ళలో ఉన్న కార్టిలేజ్ అనేది జనరల్గా వేర్ అండ్ టైర్ అయిపోవటం, తరుగుదల గురవటం, గుజ్జు పదార్థం తగ్గిపోవటం, ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది అలా ఉంటుందండి. ఇంకా రెండో ముఖ్య కారణం రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తే మన బాడీలో ఉన్న జాయింట్స్ మీద యాక్ట్ చేస్తుంది. అప్పుడు అది కీళ్లవాతం అని అంటాం. అలాగా ఈ హిప్ జాయింట్, నీ జాయింట్తో పాటు చాలామందిలో ఈ షోల్డర్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అవ్వటం మేము చూస్తూ ఉంటామండి. ఇంకా మూడో ముఖ్య కారణం ఏవిఎన్. ఈ ఏవిఎన్ అంటే ఏంటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్, అంటే ఏదన్నా ఒక ఎముకకి రక్త ప్రసారం అనేది తగ్గటం. ఇది యాక్చువల్లీ చాలా రేర్ అండి. ఇదివరకు మేము చూస్తే కనుక అసలు ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక కేసు చూసేవాళ్ళం షోల్డర్ జాయింట్లో. కాకపోతే ఈ మధ్యన కోవిడ్ తర్వాత హిప్ జాయింట్లో ఏ విధంగా అయితే ఏవిఎన్ పెరిగిందో గణనీయంగా, అదేవిధంగా భుజం కీళ్ళలో కూడా ఏవిఎన్ కేసులు అనేవి చూస్తున్నాం. ఇంకా 4వ ముఖ్య కారణం అండి పోస్ట్ ట్రామాటిక్, అంటే భుజం కీళ్ళకి కనుక ఎప్పుడన్నా దెబ్బ తగిలిందనుకోండి, బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, ఆ జాయింట్లో క్రాక్స్ వచ్చినప్పుడు కానీ, మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, ట్రీట్మెంట్ తీసుకున్నా సరే అవి సరైన పొజిషన్లో అతుక్కోకపోయినా, దాని తర్వాత ఈ కార్టిలేజ్ వేర్ అండ్ టైర్ అనేది వచ్చి అరుగుదల వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా 5వ ముఖ్య కారణం రొటేటార్ కఫ్ ఆర్థ్రోపతి. ఇదేంటంటే సెకండరీగా వచ్చే ప్రాబ్లం. అంటే భుజం కీళ్ళలో మనకి ముఖ్యంగా ఈ కీళ్ళని పైకి లేపేందుకు, ఇట్లా పైకి లేపేందుకు 4-5 కండరాలు ఉంటాయండి. అందుట్లో సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్ అనే ముఖ్య కండరాలు కనుక కట్ అయిపోతే ఈ భుజం కీళ్ళు అనేది ఇక్కడ ఉండదండి. ఈ బాల్ అనేది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ ఎముక్కి, అక్రోమియన్ అనే ఎముక్కి రాసుకుంటూ ఉంటుంది. అది మనం ట్రీట్మెంట్ కనుక చేయించుకోకపోతే స్లోగా ఈ భుజం కీళ్ళలో ఉన్న కార్టిలేజ్ మొత్తం ఈ బోన్కి తగిలి రఫ్ అయిపోతుందండి. ఆ తర్వాత సెకండరీగా వచ్చే ఆర్థరైటిస్నే రొటేటార్ కఫ్ ఆర్థ్రోపతి అంటాం. సరే, ఇప్పుడు మనం కారణాలు తెలుసుకున్నాం. మరి ఈ షోల్డర్ జాయింట్లో ఆర్థరైటిస్ వస్తే పేషెంట్స్ ఏ విధంగా ప్రజెంట్ అవుతారు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్లైంట్ పెయిన్ అండి, నొప్పి. ఈ భుజం కీళ్ళలోనే ఉంటుంది. జనరల్లీ మేము గమనించింది ఏంటంటే చాలా లోపలికి ఉంటుందండి నొప్పి అనేది, చాలా డీప్గా చెప్తూ ఉంటారు. అండ్ రెండోది ఆ జాయింట్లో పెయిన్ అనేది అక్కడే ఉంటుంది, ఇంకెక్కడ కిందకి రావట్లేదు, కిందకి వెళ్ళట్లేదు, పైకి వెళ్ళట్లేదు, అట్లా చెప్తారు. మెయిన్లీ పెయిన్ వాళ్ళకి నైట్ టైం పెరుగుతుంది. సో నైట్ పెయిన్ అండ్ దీంతోపాటు క్రిపిటస్, అంటే సౌండ్స్ వస్తున్నాయి. జాయింట్ కదిలినప్పుడల్లా టక్క 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 టక్కమని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎందుకనంటే కార్టిలేజ్ అనేది మన జాయింట్లో స్మూత్నెస్కి కారణం. కార్టిలేజ్ ఒకవేళ పోయిందనుకోండి ఏమవుతుంది, ఆ రఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ రఫ్నెస్సే మనకి షోల్డర్ జాయింట్లో ఆ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీంతోపాటు భుజం కీలు అనేది స్లోగా బిగుసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా రఫ్నెస్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ భుజం కీల్ని కదిలించడం మానేస్తాం. స్లోగా అది కదిలించడం మానేస్తే అది ఫ్రీజ్ అయిపోతుందండి. దాన్నే మనం ఫ్రీజింగ్ స్టేజ్లోకి వెళ్తున్నారు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.